వాడి పేరు కూడా ఈ ఇంట్లో వినిపించడానికి వీల్లేదు. నా చెల్లి ఉద్యోగం చేసుకుంటుంది, లేదా నేను చూసుకుంటాను. నా చెల్లికి ఎవరి కింద బతకాల్సిన పని లేదు. ఉద్యోగం చేసుకోని గంగా, అదేదో మా ఇంటికొచ్చి చేయమను. ఎవరు కాదంటారు? వద్దత్తయ్య, నువ్వింక ఏమీ మాట్లాడొద్దు. అది కాదు గంగా, భార్యాభర్తలన్న తర్వాత ఇలాంటి గొడవలు మామూలేరా. మనం అర్థం చేసుకోవాలి కదా. దయచేసి నాగవల్లిని ఇంటికి తీసుకుని వెళ్ళాలని చూడొద్దు. నేను దానికి ఒప్పుకోను. అత్తయ్య, ఎందుకు ఏడుస్తున్నావు అత్తయ్య? శ్రీవల్లి, చూడవేమి అన్నయ్య ఎలా మాట్లాడుతున్నాడు. అసలు ఏమైంది అత్తయ్య? ఉంటుంది. అన్నయ్య, అమ్మ వెళ్ళిపోయిన తర్వాత మనింటికి అత్తయ్య వస్తూ పోతూ ఉండేది. మేం చిన్న పిల్లలం పెరిగి పెద్దయ్యామంటే అత్తయ్య కడుపులో దాచుకునేది. కానీ కన్నీళ్లు దాచుకోలేదు కదన్నయ్య. అత్తయ్య మీద నాకు కోపం లేదమ్మా, కానీ భర్త ఏంటో తన పిల్లలేంటో తను తెలుసుకోలేకపోయింది. నిజమే అన్నయ్య, కానీ అత్తయ్యకి కూడా నచ్చ చెప్పాల్సింది. తను పరాయిది కాదు కదా, మన మేనత్తే కదా. కావాలంటే నాగవల్లి పండక్కో పబ్బానికో వస్తుంది కదా. అత్తయ్య మాటలకి కరిగిపోతే నాగవల్లి అక్కని తీసుకొచ్చిన దానికి అర్థమేముంది? ఏంటో ఈ గొడవలు ఎంతవరకు దారి తీస్తాయో.
ఏందబ్బోడా అట్ట ఆలోచిస్తా ఉండవు? నాగవల్లిని ఇంట్లో నుంచి అయితే పంపించగలిగాం, కానీ రేపటి రోజు గంగ తనని డ్యూటీకి పంపించకూడదు నాన్న. అది మన ఇంట్లో ఉన్నా వాడింట్లో ఉన్నా ఉద్యోగం చేస్తే మన పరువే పోతుంది. నాగవల్లి ఇంట్లో ఉండకూడదన్నావు. అవకాశం దొరికింది కదా అని నాగవల్లిని ఆ గంగగాడింటికే తీసుకెళ్లేలా చేశాను. ఇప్పుడు ఉద్యోగానికి పోవడానికి ఇల్లేదని చెప్తే ఆపడం ఎట్టారా? వాడు శివపార్వతిని డ్యూటీ చేయడానికి పోలీస్ స్టేషన్కి తీసుకెళ్ళినట్టు నాగవల్లిని కూడా రోజు ఆఫీస్కి తీసుకెళ్తాడనుకుంటా. చంద్రగిరి మున్సిపల్ ఆఫీస్లో తను విఆర్ఓగా పనిచేస్తుంటే అదే ఊరి పోలీస్ స్టేషన్లో భర్త సస్పెండ్ అయి కూర్చున్నాడని చాలా చిన్న చూపు చూస్తారు. డిపార్ట్మెంట్లో కూడా నన్నెవ్వరూ లెక్క చేయరు నాన్న. ఇప్పటికే ఇంట్లో మనం అంటే లెక్క లేకుండా పోయినది. బయటికి కూడా ఇదే పరిస్థితి వస్తే మనం బతికుండి లాభం లేనట్టే. నువ్వు సర్పంచ్ అవ్వాలంటే 5 ఏళ్ళు ఆగాలి. సస్పెండ్కి గురైన నేను మళ్ళీ డ్యూటీ చేయాలంటే 1 ఎకరా అమ్మాలి. నువ్వు చదువుకోవడానికే 3 ఎకరాలు అమ్మాను. నువ్వు మళ్ళీ ఉద్యోగంలో చేరతానంటే ఎకరం అమ్మనా ఏంది? వాళ్ళని వీళ్ళని అడిగేసి నువ్వు ఉద్యోగం సంపాదించుకోలేవని నేను అప్పుడే మాట్లాడినాలే. ఏంటి నాన్న నువ్వు అంటుంది? నువ్వు మళ్ళీ పోలీస్ అయితే నాకే కదా సేఫ్టీ. నీకంటే ముందే ఆలోచించి అదే పనిలో ఉన్నాను. నువ్వు మళ్ళీ ఉద్యోగం చేస్తావు. అరే నాగవల్లిని తీసుకొస్తానని పోయినదిరా మీ అమ్మ. మేనకోడలను తీసుకురాకుండా ఉట్టి చేతులతో వస్తా ఉండదేంది? మనం పెట్టే టార్చర్ భరించలేక ఇంటికి రానందేమో నాన్న. ఏమై ఉండదు? అడుక్కున్నావా నీ అల్లుణ్ణి? పంపించినాడా నాగవల్లిని అంట? ఎలా వస్తుంది? పొరపాటున పసుపు తాడు కట్టిన పాపానికి నా రాత ఇక్కడే రాసుందని వచ్చి కాపురం చేసింది. మీకు చాకరీ చేసింది, మీరు తిట్టినా పడ్డది. కానీ గంగ కళ్ళ ముందే నాగవల్లి మీద చెయ్యి చేసుకున్నాడు మీ కొడుకు. నాగవల్లి అడ్డు పడకపోయుంటే ఆ చెయ్యే తీసేసేవాడు. కాని చెల్లి మొహం చూసి తన కష్టాన్ని మాత్రం తీర్చాలనుకున్నాడు. అందుకే ఇంటికి తీసుకెళ్లాడు. మళ్ళీ ఇక్కడికి పంపించనన్నాడు. 3 చెల్లెళ్ళు, నీ కూతురు శివ ఒక మందలాగా ఉన్నారు కదా, అయితే ఆ మందలో కలిపేసుకున్నాడనమాట. గంగా 3 చెల్లెళ్ల పెళ్లి చేయలేక, నాగవల్లిని కాపురానికి పంపించలేక, భర్తగా శివకి ప్రేమని చూపించలేక నరకం అనుభవిస్తాడు నాన్న. మీరెన్ని ఇబ్బందులు పెట్టినా సర్దుకుపోయి పనులు చేసుకుంటూ ఉండేది. ఇప్పుడు ఇంట్లో ఆడవాళ్లన్నా ఊసే లేకుండా చేశారు. మీరే మనుషులండి. నోర్మయ్, ఆడు పంపించకపోతే మమ్మల్ని ఏం చేయమంటావు? తీసుకురావడానికి నువ్వు వెళ్ళినా నీకు అడ్డు చెప్పలేదే. నమస్కారం సార్. అట్టాయి కానివ్వండి, మంచిది. తప్పకుండా పని అయిపోవాలా. అబ్బోడు పని లేదని బాధపడతా ఉన్నాడు. సంతోషం సార్, ఉంటాను. ఎవరు నాన్న? డీజీపీ గారే ఫోన్ చేశారు. నిన్ను మళ్ళీ ఉద్యోగంలో చేరమని చెప్పారబ్బోడా. ఎస్పీ గారు ఫోన్ చేయలేదని నువ్వేం కంగారు పడ మాకు. డీజీపీ గారితో మాట్లాడానుగా,
అంతా ఆయన చూసుకుంటారు. రేపెళ్ళి స్టేషన్లో కలవమన్నారు. నువ్వు ఆ పనిలో ఉండు. అలాగే నాన్న. నాగవల్లి, ఏంటో దినా? మీ అన్నయ్య ఆవేశపరుడు. తీసుకువెళ్తాను అంటే వచ్చేయడమేనా? ఏంటో దినా? నేను ఇక్కడికి రాకూడదా? అలా అని నేను చెప్పట్లేదు నాగవల్లి. ఎక్కడ ఉండాల్సిన వాళ్ళు అక్కడుంటేనే మంచిది. వదినా, అసలు దేవా బావ నా మెళ్ళో తాళి కడతాడని నేను కల్లో కూడా అనుకోలేదు. అనుకోకుండా జరిగిపోయిందనేసి ఈ తాళికి విలువ ఇచ్చి నాకు ఇష్టం ఉన్నా లేకపోయినా ఇన్నాళ్ళు కాపురం చేశాను. అయినా కూడా వాళ్ళకి జాలనేదే లేదు. మా పెద్దనాన్న వాళ్ళు మనుషులు కాదు, జాలి పడటానికి రాక్షసులు. మా అన్నయ్య తాళి కడితే ఎలా కడతావు అని నువ్వు బెట్టు చేసావు కదా. అవును, నేను బెట్టు చేశాను. కానీ స్పృహలో లేనప్పుడు తాళి కట్టాడు అని 2 రోజులు బాధపడ్డాను. ఆ తర్వాత మీ అన్నయ్య నా మాట వినకపోయినా ఇక్కడే ఉంటున్నాను కదా. నీకు స్పృహ ఉంది కదా, నీ జీవితం ఏంటని ఆలోచించుకోవా? చావైనా బ్రతకైనా అత్తారింట్లోనే అనుకోవాలి నాగవల్లి. అలా అనుకుంది కాబట్టే ఇన్నాళ్ళు ఆ ఇంట్లో ఉంది. పడుతుంది కదా అని మరీ ఇన్ని ఇబ్బందులు పెడితే ఏం చేస్తుంది? వాళ్లతో అన్ని చిత్రహింసలు భరించాల్సిన కర్మ తనకేం పట్టలేదు వదినా. మీరాగండి. ఆ మాటకొస్తే మీ అన్నయ్య కూడా నన్ను ఇబ్బంది పెడుతున్నాడు. ఏం మాట్లాడుతున్నావు శివ? ఆయన ఇప్పుడు మ్యాటర్ అది కాదు. చూడు నాగవల్లి, గంగాబామని పెళ్లి చేసుకునే ముందు చదువు లేదని, ఆస్తి లేదని చాలానే చెప్పారు. కానీ నేను సంసారం చేయట్లేదా? అర్థం చేసుకుని అడ్జస్ట్ చేసుకోవాలి. అదే జీవితం. సావిత్రి అత్త ఉన్నా కూడా అందరికీ లోకువైపోతుంది. అన్నయ్య ముందు అనరు కాని తర్వాత చాలా మాట్లాడుకుంటారు నాగవల్లి. నువ్వు అత్తయ్య వెంట వెళ్ళిపోయి ఉంటే బాగుండేదనిపిస్తుంది. నువ్వు కూడా ఏంటక్కా? వాళ్ళ గురించి నీకూడా తెలుసు కదా. పదే పదే అన్నయ్యతో పేచీ పెట్టుకుంటారు, మనల్ని దూషిస్తారు. అమ్మ వెళ్ళిపోయిందని నోటికొచ్చిందల్లా మాట్లాడతారు. ఇవన్నీ వింటూ ఎలా భరించాలక్కా? అన్నయ్యని అమ్మని అన్ని మాటలన్నారా? అయితే అన్నయ్య కరెక్ట్. నువ్వు అక్కడికి వెళ్ళొద్దు. వాళ్ళు కొట్టినా భరించొచ్చు కానీ పదే పదే అన్నయ్యని తిడితే భరించలేమక్కా. మీ అన్నయ్య ముందుకొచ్చి వాళ్ళు మాట్లాడలేరు కదా. అలా మాట్లాడలేరు కూడా. అలాంటి వాళ్ళ గురించి పట్టించుకుంటారా? ఆడపిల్ల అత్తారింట్లో ఎంతో ధైర్యంగా ఉందని అనుకున్నాం. కానీ ఇక్కడికొచ్చి ఉండడం ఏం బాలేదు నాగవల్లి. నువ్వు బాక్సింగ్ నేర్చుకొని వచ్చిన సమస్యని ఒక్క పంచుతో పటాపంచలు చేస్తావు అనుకున్నాను. కానీ నువ్వు ఓడిపోయావు నాగవల్లి.
బాక్సింగ్లో కాదు, సంసారంలో. ఇంకేం చెప్పొద్దులే వదినా, నేను వెళ్ళిపోతాను. నాగవల్లి, ఫీల్ అవుతున్నావా? లేదక్కా, అన్నయ్య ఫీల్ అవ్వకూడదని వచ్చాను. కానీ వదిన మాటలు విన్నాక నేను ఇక్కడ ఉండడం కరెక్ట్ కాదనిపిస్తుంది. నాగవల్లి, 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 నేను చెప్పేది అర్థం చేసుకో. నీ మంచి కోసమే చెప్తున్నాను. ఇప్పుడు కోపంగా ఉన్నా తర్వాత నీకే అర్థం అవుతుంది. పద, నేను దిగబెడతాను. అవసరం లేదు వదినా, బాగా బుద్ధి చెప్పావు కదా. ఓ, అవసరం లేదు. సంతోషం. అక్క, నాగవల్లి, అయ్యో, నేను అన్నదేంటి, తను అర్థం చేసుకున్నదేంటి? నువ్వు అలా అంటే తను బాధపడతావు వదినా. మంచి చెప్పాను అంతే కదా. ఇక్కడి నుంచే వెళ్ళిపోమని అనలేదు కదా. నువ్వు అన్న మాటలకే తను వెళ్ళిపోయింది. ఇది కూడా మన మంచికి అనుకోవాలి. భగవంతుడా, నాగవల్లిని అనవసరంగా బాధ పెట్టి పుట్టింటికి వెళ్ళిపోయేలా చేశారు. పెళ్ళైన తరువాత ఆడపిల్ల పుట్టింట్లో ఉండడం కన్నా మెట్టినింట్లో ఉంటేనే గౌరవమని గంగకి అర్థమయ్యేలా చెయ్యి స్వామి. నా భర్తకి దేవాకి మంచి బుద్ధిని ప్రసాదించి ఈ గొడవలన్నీ ఇక్కడితో తొలగిపోవాలని ఆశీర్వదించు. నా కోడలు మళ్ళీ ఈ ఇంటికి తిరిగి రావాలి. అత్తయ్య, నాగవల్లి, నాగవల్లి, వచ్చేసావా అమ్మా? తిరిగి వచ్చేసావా? జాతరలో తప్పిపోయిన బిడ్డ తిరిగి వచ్చినట్టు చాలా సంతోషపడుతున్నావు తిరుపతి. అంతకన్నా ఎక్కువేనండి. తల్లి లేని పిల్ల. ఇక్కడ తనకి తల్లైనా అత్తైనా అన్నీ నేనే. అట్టాని నెత్తి మీద ఎక్కించుకుని పూజలు చేయి మాకు. మమ్మల్ని నేల మీద కొట్టినట్టుంటది. మీరిలా మాట్లాడే తనని పుట్టింటికి వెళ్ళిపోయేలా చేశారు. వాళ్ళ అమ్మ ఊరొదిలి వెళ్ళిపోయింది. నాగవల్లి అత్తారిల్లు వదిలేసి పుట్టింటికి వెళ్ళిపోయింది. మధ్యలో నువ్వెందుకమ్మా అంతలా ఫీల్ అవుతున్నావు? తల్లైనా అత్తైనా అన్నీ తానే అని చెప్పినది కదా అబ్బోడా. ఫీల్ అవ్వకుండా ఎట్టా ఉంటది? అసలు నువ్వు పిలవకుండానే తను వచ్చినందుకు సంతోషించాలి దేవా. తను వస్తే నీకు సంతోషమేమో, నాకు నరకం. అసలు ఎందుకు వచ్చావే? పంచాయతీలో పెద్ద పోటుగాడిలా తీసుకెళ్ళాడుగా మీ అన్న.
మళ్ళీ ఏ మొహం పెట్టుకొని వచ్చావు? నోరు ముయ్ దేవా. తను పుట్టింట్లో ఉంటే నీకు కూడా గౌరవప్రదంగా ఉండదని నాగవల్లి ఇంటికి తిరిగొచ్చింది.